ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నా ఇంటి మనిషి, నా మనిషి అనుకున్నాను. అన్నయ్య అన్న మాటల్లో నీకు నచ్చిన అర్థాలు వెతుక్కున్నావు, కానీ ఆ మాటల వెనక నా బాధని మాత్రం అర్థం చేసుకోలేకపోయావు. చెర్రీ, నీ చిన్నతనం గుర్తు చేసుకో. నీకంటూ కొన్ని జ్ఞాపకాలుంటాయి. అమ్మతో, నాన్నతో, అందరితో. కానీ నాకే జ్ఞాపకాలు లేవు. నా కన్నీళ్లు తుడిపించుకోవాల్సిన వయసులో అమ్మ కన్నీళ్లు తుడుస్తూ పెరిగాన్రా. గుర్తు చేసుకుంటే గుండెలు పిండే బాధని తప్ప ఏం మిగిల్చాడ్రా మనిషి. అందుకే ఆ ఇంటి మనుషులు నాకేమీ కారు అన్నాను. ఆ ఇల్లు అంటే ఆయనరా అర్థం, నువ్వని కాదురా. మా సంతోషాన్ని మా నుంచి బలవంతంగా లాక్కొని వచ్చేసిన ఆ మనిషి గురించి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడతానో నాకే తెలీదు. ఆ కోపంలో నేనన్న మాటలు నిన్ను బాధ పెట్టుంటే ఈ అన్నయ్యని క్షమించరా. నా బాధ నీకు అర్థం కాదురా. ఎప్పుడైనా ప్రేమగా అమ్మ బొగ్గ మీద ముద్దు పెడితే కన్నీటితో తడిచిన ఆ చంపలు ఉప్పగా తగిలేవి. అవి ఆ మనిషిచ్చిన జ్ఞాపకాలు. అందుకే అంత కోపంగా మాట్లాడాను. నవ్వు తప్ప ఏమీ తెలియని అదృష్టం నీదైతే నవ్వడమే తెలియని దురదృష్టం నాది. నాకు నీలా ప్రేమగా మాట్లాడటం తెలీదు, అభిమానంగా దగ్గరికి తీసుకోవడం తెలీదురా. నాకు చేతగాని కలుపుగోలుతాను, నీలో చూసి సంబరపడుతుంటాను. నాలో లేని సంతోషం నీలో చూసి ఆనందపడుతుంటాన్రా. నాని ఎలా చెప్పాలో నాకు తెలీదురా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు నాకు ప్రాణం రా. ఇప్పటికీ అన్నయ్య నీకు పరాయి వాడిగా కనిపిస్తే వెళ్ళిపోరా. అన్నయ్య, ఐఎమ్ సారీ అన్నయ్య, రియల్లీ సారీ. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను. లవ్ యూ అన్నయ్య, లవ్ యూ టూరా. రే, మందంటే ఆవిడ దూరంలో ఉండే నువ్వు ఇలా తాగేస్తున్నావేంట్రా? రే, బాధను మర్చిపోవడానికి ఇదే సరైన మందని చెప్తుంటావు కదరా. అందుకే నేను నీ దారిలోకి వచ్చానురా, నా బాధను మర్చిపోవడానికి. అరే రే, నీళ్లు కూడా కలపకుండా అలా తాగేస్తున్నావేంట్రా? కన్నీళ్ళు కలుస్తాయి కదరా. మా అమ్మ కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగిన వాణ్ణి. మా అమ్మలా నీ మాటలకి మోసపోను, నిన్నెప్పటికీ క్షమించను. సరిపోవట్లేదురా, నాకింకా నేను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి. నా కొడుకన్న మాటలు వినిపిస్తున్నారా? రే రే
తాగద్దురా అని ఎప్పుడు నాకు చెప్పి నువ్వు తాగడమేంట్రా? తాగాల్సి వస్తోందిరా. తాగనివ్వరా, తాగనివ్వు. రేయ్, 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 ఏంట్రా తాగడం? ప్రాణం పోద్దురా. పోనివ్వరా, పోని. నేను బతికి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలరా? రే, నేను ప్రాణంగా ప్రేమించిన భార్య నాకు దూరం అయిపోయిందిరా. నా నాన్నే నా హీరో అన్న నా కొడుకు నన్ను ఈరోజు అసలు నువ్వు మనిషివేనా అన్నాడురా. నేను ఇంకెవరి కోసం బతకాలరా? రేయ్, 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 ఆపురా. ఏంట్రా మాటలు? నిజంరా, నిజం మాట్లాడుతున్నాను. నా భార్య నా మొహంలోకి చూడలేకపోయిందిరా. నా కొడుకు నాకు పెన్నం పెడదాం అనుకుంటే వాడిని అందరూ తిట్టారంట. అసలు వాడు చేసిన పని నేను నిజం చేసేస్తే అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదరా. ఎవరా ఇవ్వు. రేయ్, 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 నా మాట వినరా. నా మాట విను. రే, నేను తప్పు చేశాను రా. నేను చాలా పెద్ద తప్పు చేశాను రా. మీరాని పెళ్లి చేసుకో. మీరాని నువ్వు పెళ్లి చేసుకుంటే రేపు ఒకవేళ మా బావకి నిజం తెలిసినా తాళి తెంచి చెల్లిని విధవని చేయలేడు కాబట్టి నిన్నేం చేయడు, నీ వాళ్ళని కూడా ఏం చేయడు. లేదు మేడం, నేను ఆ పని చేసి నా భార్య శారదకి నా పిల్లలకి నేను అన్యాయం చేయలేను. హే, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్ళం బిడ్డలకి అన్యాయం చేసిన వాడి అవుతావు. అనవసరంగా వాళ్ళ ప్రాణాలు తీసేలా చేయకు. ఒక మనిషి వల్ల నేను చేసిన మొదటి తప్పు ఈ రోజుకి నాతో తప్పులు చేస్తూనే ఉందిరా. ఎలా బతికాను, ఎలా బతుకుతున్నాను రా. రే, నాకు ఆస్తి అంతస్తు లేకపోయినా నేను చాలా ఆనందంగా బతికాను రా. నేల మీద పడుకున్నా ప్రశాంతంగా నిద్రపడ్డదిరా నాకు. అర్ధరాత్రి దాటినా నా కోసం ఎదురు చూస్తున్న భార్య నిద్రపోతూ కూడా నా అలికిడి వినిపించగానే నాన్నని కలవరించే నా కొడుకు నా గగన్. ఎంత అందమైన జీవితం రా. ఇప్పుడు ఎలా అయిపోయిందిరా. కోట్లున్నారా, కోట్లు, కానీ మనశ్శాంతి లేదురా. రే, నేను చేసిన తప్పుకి నా భార్య పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారా. కన్న బిడ్డలతో అనిపించుకుంటున్నాను. ఏం జీవితం రా నాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.